హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్ గోల్డ్ వచ్చేసి ఈరోజు 1,59,000 చేంజ్ వరకు ఉంది. సో ఎప్పుడైతే మోడీ గారు చెప్పిన తర్వాత అవాయిడ్ చేయమన్నారు గోల్డ్‌ని. సో అప్పటి నుంచి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది స్టార్ట్ అయిందని కొంచెం బయట మార్కెట్‌లో కనిపిస్తుంది. సో ఫర్దర్‌గా గోల్డ్ అనేది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉండేది. మనం ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని చాలామంది అనుకోని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మళ్ళీ గోల్డ్ మీద మళ్ళీ బ్యాక్ డౌన్ మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా? సార్ నిహాల్ గారు, ఇప్పుడు గోల్డ్‌ని ఎందుకు కొనొద్దు అని మనం మాట్లాడుకుంటే మోదీ గారు చెప్పినట్టుగా బికాజ్ ఆఫ్ ద డాలర్ రూపీ డిప్రిషియేషన్, రైట్? సో ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ ఉంటుందో జనరల్‌గా ఆబ్వియస్‌గా ప్రతి ఒక్కరు దాని మీదలో పడతారు. మన మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుంటుందో అప్పుడే పరిగెత్తుతుంటారు కదా ఇన్వెస్ట్ చేయడానికి. పడేటప్పుడు ఎవరు కొనరు. మనం కొనమంటాం, ఇన్వెస్ట్ చేయమంటాం కానీ చేయరు. సో జనరల్‌గా గోల్డ్ గాని చూసుకుంటే సార్ మనం లాస్ట్ ఒక 3 మంత్స్ గాని, 3 మంత్స్ నుంచి ఒక 5 ఇయర్స్ రిటర్న్స్ గాని చూసుకుంటే 3 మంత్స్ రిటర్న్స్ 2.18, ఓకే. 6 మంత్స్ 28.77, హ్మ్. 65.77 1 ఇయర్, 2 ఇయర్స్ 113, సో 3 ఇయర్స్ 162, 5 ఇయర్స్ 231 పాయింట్ సమ్ పర్సెంటేజ్. సో ఇప్పుడు కూడా గోల్డ్ ఏంటంటే బుల్లిష్ ట్రెండ్‌లోనే ఉంది. బుల్లిష్. ఎందుకంటే 1,45,000, 1,48,000 కిందకి రావట్లేదు అసలు. ఒకవేళ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా సరే 135, 130 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కానీ మళ్ళీ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఎప్పుడైతే జియో పొలిటికల్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఈ క్రూడ్ ఆయిల్ వల్ల రూపీ డిప్రిషియేషన్ అవ్వడం వల్ల గోల్డ్ అక్కడే ఉంటుంది తప్పించి, ఎప్పుడైతే ఈ సొల్యూషన్ వస్తదో మళ్ళీ గోల్డ్ అనేది సేఫ్ హెవెన్. ఈరోజు కూడా గోల్డ్ అనేది సేఫ్ హెవెన్. మన ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇట్ షుడ్ బి ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఓకే. సో ఫిజికల్ గోల్డ్ కొనొద్దన్నారు. అవును. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి, ఇది చేయాలి, ఏదైనా ఇమ్మీడియేట్ కావాలంటే తప్పదు, కొనుక్కోవాలి. సో కొనుక్కుంటారు. సో ఈవెన్ నాకు ఒక ఇన్వెస్టరు, "సార్ గోల్డ్ రేట్ పడతదా? నేను ఒక 10 గ్రాములు కొనుక్కోవాలని" అడిగారు రీసెంట్‌గా. నా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మనం కరెక్ట్‌గా 100% ప్రిడిక్ట్ చేయలేం. అవును. సో అది ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు రేపు పడతది, మీరు వెయిట్ చేయండి అని చెప్పారనుకోండి, రేపు ఈ 2,00,000 టచ్ అయిందంటే వాళ్ళు కొనలేరు అసలు గోల్డ్. అది కరెక్ట్ కాదు కదా! సో నేననేది ఏంటంటే, వాళ్ళ ఇంపార్టెన్స్ ఆఫ్ బయింగ్ గోల్డ్. అంటే ఏ పర్పస్ దేనికోసం. ఇప్పుడు ఈ గోల్డ్ అనేది ఒక ఎసెన్షియల్ కమోడిటీ కాదు. ఎసెన్షియల్ కమోడిటీ అయినప్పుడు కంపల్సరీ కొనుక్కోవాలి. ఇప్పుడు గోల్డ్ లేకపోతే మీకు ఆ ఫంక్షన్ అవ్వదు అంటే కొనుక్కోవాలి. సో ఎప్పుడైతే ఇలా సిట్యుయేషన్స్ ఉన్నాయో కొన్ని కంట్రోల్ చేసుకోమని చెప్పారు గవర్నమెంట్. సో దానివల్ల ఏంటంటే కాపోతే ఇన్వెస్ట్‌మెంట్ లాంగ్ టర్మ్ ఉంది అనుకునేటప్పుడు డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ మనం ఎంతో కొంత ఒక ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డిజిటల్ ఫార్మ్ గోల్డ్ డిజిటల్ ఈటీఎఫ్స్ ఫార్మ్ ఆఫ్ గాని గోల్డ్, ఏదైనా ఫండ్ ఎఫ్ఓఎఫ్ ఆఫ్ ఫండ్, గాని. ఈ గోల్డ్ ఈటీఎఫ్, ఫండ్ ఆఫ్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఉంటాయి. హ్మ్. సో అలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తే బానే ఉంటుంది సార్. ఓకే. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.